ప్రతిరోజు మనం ఉదయం లేవగానే మనం ఆలోచించేది బ్రేక్ఫాస్ట్ గురించి. రాత్రి నిద్ర తర్వాత శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది బ్రేక్ఫాస్ట్. మనం తీసుకునే భోజనం కన్నా పొద్దున్నే తీసుకునే అల్పాహారమే మన ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇది కేవలం బ్రేక్ఫాస్ట్ మాత్రమే కాదు, మెదడును చురుగ్గా ఉంచడంలో, రోజంతా ఉత్సాహంగా ఉండడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ను తీసుకోవడం చాలా ముఖ్యం. ఇడ్లీ, దోశ, ఉప్మా, ఓట్స్, పండ్లు వంటివి ఆరోగ్యకరమైన అల్పాహారానికి కొన్ని మంచివి. అయితే దక్షిణ భారతదేశంలో ఇడ్లీ ఒక సాంప్రదాయ వంటకం. ఇది రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారం. రవ్వ, మినపప్పుతో తయారు చేస్తారు. ఇడ్లీ సాంబార్ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇడ్లీకి చాలా గుర్తింపు కూడా ఉంది. అయితే మామూలు ఇడ్లీ అందరికీ తెలుసు, కానీ తట్టె ఇడ్లీ దీని గురించి ఇక్కడ తెలుసుకుందాం. తట్టె ఇడ్లీ అనేది దక్షిణ భారత సాంప్రదాయ అల్పాహారం. దీన్ని బియ్యం, పప్పులతో తయారు చేస్తారు. ఇది సాధారణ ఇడ్లీ మాదిరిగానే ఉంటుంది, కానీ మందంగా, చప్పగా ఉంటుంది. తై అంటే కన్నడలో ప్లేట్ అని అర్థం. దీన్ని ప్లేట్ ఆకృతిలో చేసి వడ్డించే విధానాన్ని సూచిస్తుంది. ఇది మెత్తగా ఉంటుంది. తరచుగా నెయ్యి, పొడి, చట్నీతో తింటే ఇడ్లీ టేస్టీగా ఉండడమే కాకుండా చాలా ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. సో ఉదయాన్నే ఎటువంటి ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని మీ జాబితాలో చేర్చుకోవాలో మీ చేతుల్లోనే ఉంది.